బండి తుంపిందిలే చేసింది లేదని దుమ్ము మాత్రం మనసు కావచ్చు. ఈ పూర్వం లేచిలో మొత్తం గీత లెక్క పడుతున్నాయి. ఇట్లా కాదు ఇక నువ్వు దుమ్ము పడుతున్నావు. కవర్ వంక రాడా కవర్ ఉంటే మనం 400 ఉంటుంది. గిదే బొంతలు అప్పుడు తుడుచుకుంటుంటే అయిపోతారు. శరణందు వత్తు శరణందు తల్లి గజలవాణి శరణందు ఇత్తు శరణందు వత్తు శరణందు. ఆగో ఎప్పుడు ఇవే పాటల అన్న కూరైందా తిందాం ఇక. తిందాం కానీ మరి దుకాణంలోకి పోయి పెరుగు తీసుకురా. దుకాణమా గిట్ల తయారైన మేను ఏమైనా వినమా దుకాణము? నేను పక్కింటికి తీసుకొస్తావు పెరుగు తీసుకొస్తావు. తాత మా గమ్మది కూకురు సరే కానీ తోడు పెరుగు అయితే పెట్టారు. మాకు పెరుగులేదు ఇలా అది అట్లా ఎందుకు అంటావి? ఇద్దరు తోడుకేనే పెట్టు. పైసలు ఏమి దినామాలు పెడతారా నీకు? ఇంత పీసినారు ఉంటున్నారా మీ అవ్వ నువ్వు పెరుగు కాసరు దినాము? ఏ గిట్లా కాదే నేను పోసుకొచ్చుకుంటా. డేలు వీళ్ళు గిట్లా పడతారు ఎప్పటికి. పెరుగు లేదన్నా కదా ఇక మొత్తం మారరా బాబు మీరు మారరు ఇక అయ్యండి ఏమో మారరు ఇక. ఎప్పటి నుంచి పెరుగు రానియద్దు అలాకి ఇక ఇటు ఎంకలకు రానియద్దు. హలో ఈ సాయంత్రం దాకా వస్తారా? మా చుట్టాలు ఇంటికి వచ్చినా వస్తా. మంచిగా మంచివా? మా అయ్యా మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. ఊరింటికి వచ్చినావా అయ్యా? మరి ఊరింటికి వచ్చుడేంది? మీ ఇంటికి వచ్చినా మంచివా? మా ఇంటికి వచ్చినావా? సరే సరే. గణేష్ లేడా మరి? కనిపిస్తలేడు. బయటకు పోయిండు వస్తాడు. సరే టీ వస్తలేదా? కరెంటు బిల్లు వస్తుందని బ్యాలెన్స్ చేయలేదు, టీవీస్ వస్తలేదు. కరెంటు బిల్ వస్తుందనా? సరే సరే. పెరుగు తీసుకొచ్చు. గీడికి వచ్చాడే మా ఇంటికి వచ్చినట్టురా. మా ఇంటికి వచ్చిండ. ఇటు సైడ్ వేరే పని ఉండరా? బాగా రోజులు నాకు వచ్చిన ఊగే ఇట్లా అడుగుతున్నారా మీరు? మనం పెరిగి దుకాణం పోకుండా పక్కింటికి వెళ్ళి తీసుకొచ్చాం. ఈడు చికెన్ మటన్ కావాలంటే ఈడికి వెళ్ళేస్తామే. అరే నడరా బయటకు పోదాం. బండి తీయట పోదాం. బండి చల్ అవసరం లేదు. ఈడికి పోయేది లేదు బండి. అరే ఏం కాదు తీరా బండి ఇట్లా పోదాం. అద్దురా అలా పెట్రోల్ లేదు. మీరు ఇంకా మారలేరా? ఇంకా బిస్నర్లోకి వేస్తారా? రే నువ్వు సక్కమాట చెప్తున్నా. ఉన్నదంటే గిట్లనే మడుతుంది. అరే నువ్వు రాకుండా సరే కానీ తాళం అయితే నేనే వేస్తాను. ఊళ్ళోకి వేస్తుంటే బండి తల ఏమంటాడు? ఇక తప్పుతుందా? అయిపో ఇక ఆగమగం చేయనీకే వచ్చిండు. సరే అరే తాళం మీరా? స్టాండ్ మీ మరపదరా. ఏం కాదురా నీ బండికి.
చికెన్ థమ్స్అప్ తీసుకొని రా వస్తాయి. అమ్మవాడు చికెన్ థమ్స్అప్ తెమ్మంటాడు ఎట్లనే? చికెన్ ఏం తెస్తావు కానీ 2 గుడ్లు చిన్న థమ్స్అప్ బాటిల్ తీసుకురాపో. గుడ్లు థమ్స్అప్ ఎవరి ఇంటికి వచ్చిండో ఏమో. నీకు గుడ్లు థమ్స్అప్ అంటే అట్లా 50 రూపాయలు మీరు వచ్చి అది కూడా వేస్ట్ అవుతుంది. రాకుండా అయిపోయి దుకాణం ఉంది. నా 3 గుడ్లు ఏం బ్రో పండుగ వస్తున్నా ఎన్న లేదు 3 గుడ్లు అడుగుతున్నావు? ఏ కాదు కానీ ఒక గుడ్డ ఎంత అయిపోయి 8 రూపాయలకు ఒక గుడ్డు. 8 రూపాయల 4 రూపాయలు ఉన్నాయి గుడ్డు. 4 రూపాయలు ఏ జామాలో 8 రూపాయలకు ఒక గుడ్డు కొంటే తెలుస్తుంది. ఏమన్నా గుడ్డు కొని మొక్కవారా నీది? సరే కానీ గుడ్లు వద్దు కానీ 7 రూపాయలు థమ్స్అప్ ఇచ్చాయి. నీ దగ్గర వచ్చేటి ఉన్నాయి కదా. గుడ్లు నువ్వెప్పుడు కొనాలి కానీ. దుకాణాలు బంద్ అని చెప్తే అయిపోతాయి. ఇంకా థమ్స్అప్కి 20 రూపాయలు లాస్ మళ్ళీ. ఏమైనా తెచ్చినావా? తీసుకురాలి 20 రూపాయలు థమ్స్అప్ తీసుకొచ్చిన. గుడ్డు 8 రూపాయలు కూడా అంట. 8 రూపాయలా? లేకపోతే మరి పప్పుచారు ఉన్నది. అదే పప్పు అంటే పెట్టేసేయాలి. పొద్దున పప్పుచారు ఉన్నది. ఇంకా అది గరం పెట్టి అదే పెట్టేద్దాం. అక్కడ వస్తాడు. సరే పప్పు అన్న గరం చేస్తాం మరి అప్పటిదాకా. రారా లోపల వేస్తున్నావు అయిందా పెట్టి ఇంకేం కూర్చో. అయింది. థమ్స్అప్ ఎందుకు ఎంత ఇస్తున్నావు? అక్కడ లేవురా ఇదే ఉన్నది. నేను ఒప్పందా అనేది మంచిగా తాగురి. అది ఇక లేదట ఏం చేస్తారు? దీన్ని మనిషికి ఇంత తాగాలి. చూరా ఇంకేం వేస్తాం తాగమ్మా. పప్పు పప్పు అంటే ఏంది? అరే చికెన్ ఏదిరా? అరే చికెన్ తీసుకెళ్దాం అనుకున్నా. చికెన్ సెంటర్ బంద్ ఉండే. బంద్ ఉన్నాయా? మరి గుడ్లని తీసుకొస్తే అయిపోతుంది కదా దుకాణాలకు. దుకాణం కూడా బంద్ ఉందిరా. గుడ్లు తీసుకెళ్దాం అనుకున్నా. ఏం చేస్తాం? దుకాణాలు బంద్ ఉన్నాయా? గుడ్ల రేట్లు ఎక్కువైనా తెలియదు. ఇదే మరి పోయి అమ్మా గ్లాస్ తీసుకొద్దాం సార్. అవరా దుకాణాలు బంద్ ఉన్నాయి అన్నావు కదా, మరి థమ్స్అప్ ఎట్లా తీసుకొచ్చినారా? ఆ దుకాణంలో గుడ్లు అయిపోయినాయిరా, అందుకే తీసుకురాలి. చికెన్ సెంటర్ బంద్ ఉన్నాను, గుడ్లు లేవు, థమ్స్అప్ కూడా చిన్నది, ఏం కావాలో సగం సగం. అదిరా ఏ బాగా తిను. అదిరా ఓ పప్పుకు పెద్ద చికెన్ అన్నట్టు తింటున్నట్టునేదిరా. చికెన్ ఏమన్నది, ఈ పప్పు కూడా నేను రాత్రితో అయిపోతుంది మరి, నాకు కూడా తెలియదు అది. అదిరా అయ్యో పప్పు తినకుండా పెరుగన్న తిను. పెరుగు కూడా మీరే తినరు. ఈ నాట్లో కొంచెం కవర్. మరి థమ్స్అప్ నువ్వే దగ్గర మొత్తం నేను పోతున్నా కదరా, ఇంకోసారి మీ ఇంటికి వచ్చి అడుగురు మరో రెండు. ఖర్చు అయితే ఏం రాలే, పోయిందే మంచిది, మళ్ళా పర్ర రాకుండా అయ్యిండు. బ్యాగ్ మంచి
ఇసుంటోళ్ళు ఇంటికి రాకూరు అసలుకి, పోకూరు కూడా. అప్పటి నుంచి బ్యాగ్ మీద ఉండే కాను, బ్యాగ్ మర్చిపోతారేమో మనకన్నీ ఉంటాను కూడా, మర్చిపోలేదు తీసుకుపోయి.